ప్రారంభమయ్యే జాతరకు ఇప్పటికే సాంప్రదాయపరంగా గోదావరికి చేరినారు. గోదావరి గంగా జలానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడిద్దాం. కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, గాంధారి అంటేనే హిస్టారికల్ జాతర కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకున్నాం. ఏంటన్నా ఎట్లుండబోతుంది, ఏం విషయం? నా ఆదివాసీ తెగలలో ఒకటైనటువంటి నాయకపోడుల ఆరాధ్య దైవం గాంధారికిల మైసమ్మ. ఈ గాంధారికిల మైసమ్మ మాఘశుద్ధ పౌర్ణానికి మేము మొక్కుతాం, కొలుస్తాం. అయితే ఇందులో మొట్టమొదటి ఘట్టమైనటువంటి గోదావరి స్నానాల కోసం ఆ యొక్క గజాలను తీసుకొని తప్పెటగుళ్ళ పిల్లనగ్రోవి సాంప్రదాయాలతో పాటు మా యొక్క ఆచార వ్యవహారాలతో మేము గోదావరికి చేరుకొని గంగ స్నానాలు చేస్తాం. ఇది మొదటి రోజులో భాగంగా. రెండో రోజు భాగంగా ఏముంటుందంటే భీమన్నకు పెద్ద పట్నం వేస్తాం. భీమన్న కాడ పట్నం వేసి ఊరపోచమ్మకు కొలుపు చేసి ఆ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం సేకరించినటువంటి గోదావరి జలాలను మన అక్కడ ఉన్నటువంటి ఊట చెల్మలో భాగస్వామ్యం చేసి అందులో ఉన్న మొత్తం నీళ్లను మా మహిళలు గోదావరి నుండి తీసుకొచ్చిన నీళ్లతో పాటు ఆ ఊటల చెరుమలో ఉన్నటువంటి నీళ్లను కలుపుకొని అభిషేకానికి రేపు మధ్యాహ్నము మా మహిళలందరూ 2 గంటలకు ప్రయాణం అవుతారు. తర్వాత ఆ అభిషేకం కాగానే సాయంత్రం పూట మా యొక్క వివిధ గ్రామాల నుండి వివిధ జిల్లాల నుండి వచ్చేటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందరూ నృత్యాలు, తప్పెట పుల్లన గ్రోవి, లక్ష్మీదేవాల నృత్యాలతో పాటు రాత్రంతా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించుతాయి. అలాగే రాత్రి 12 గంటలకు రేపటి రోజు రాత్రి 12 గంటలకు పెద్ద పూజ కోసం రొడ్డ వంశస్థులైనటువంటి పూజారుల చేత ఆ యొక్క తల్లి దగ్గరికి 12 గంటలకు ప్రయాణమై ఆ 12 గంటలకు నుండి మొదలుపెట్టి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా పట్నము వేసి బోనం సమర్పించి మా యొక్క ఏటపోతుల బలితో ఆ యొక్క పెద్ద మైసమ్మకు మొక్కులు చెల్లించుకున్న తర్వాత 1 గంట ఆ యొక్క తల్లి వస్తుందని చెప్పి పైకి మేము వెళ్ళకుండా అక్కడ ఎవరం పైకి పోకుండా కిందికి దిగి వచ్చేసిన తర్వాత 6, 6:30, 7 గంటల ప్రాంతంలో ఆ యొక్క తల్లికి భక్తుల దర్శనము కల్పిస్తాం. ఎట్లుండబోతున్నా ఏర్పాటు ఎట్లా చేశారు ఏంటి? దాదాపుగా ఈ మాకు గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ వెలుతురు కార్యక్రమాలు వెలుతురు లేని సందర్భం, అడవిల ప్రాంతం కాబట్టి కరెంటు సౌకర్యం లేక మాకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది. ఏదేమైనా ప్రభుత్వము మాకు ఈసారి అనుకూలంగానే అన్ని సౌకర్యాలు చేపించడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఓకే, ఇది పరిస్థితి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, సాంప్రదాయబద్ధంగా పూజలు ఉంటాయని చెప్తున్నాం. మనతో పాటు చైర్మన్ మాట్లాడు. బాబు ఏంటి ఎట్లుండబోతుంది రేపు పూజ, ఏంటి పరిస్థితి? ఒకటి, నేను అలాగే చైర్మన్ 20 సంవత్సరాలు చేస్తున్నా. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క మైసమ్మ తల్లికి పూజలు చేయడానికి కూడా అందరు మా కులాసులంతా మేము కలిసి చేసుకుంటాం. ఇప్పుడు కూడా అట్నే చేస్తున్నాము. ఇప్పుడు మిగతాదంతా మా మిత్రుడు మాట్లాడాడు. ఇక అంటే అన్నీ చెప్పిండు కాబట్టి చెప్పేది దాంట్లో ఏం లేదు. ఒకటి ఏంటంటే మేమంతా కలిసి చేసుకుంటాం, మంచిగా ఉంటాం. మంచిగా ఇంకా కూడా జరగాలని చెప్పి మాకు ప్రభుత్వం కూడా సహాయం చేస్తున్నాయి కాబట్టి ఇంకా కూడా మంచిగా చేయాలని చెప్పి ఇంకో మంచిగా జరగాల జాతర అని చెప్పి ఆ గాంధారికిల మైసమ్మ తల్లికి రోడ్డు లేకుండా జంగల్ ఉండే మొత్తం అక్కడ అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా రోడ్డు చేయించి బ్రిడ్జ్ చేసి మొత్తం చేసి ఆ యొక్క తల్లి వలన అయింది. అంటే మేము చేసింది ఏం లేదు కానీ కాకపోతే మన జాతర మొదలుపెట్టిన తర్వాత ఇవన్నీ సౌకర్యాలు జరిగినాయి. ఇంకా కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈసారి బాగా మంది వస్తారా జాతర? తప్పకుండా ఈసారి బాగా మంది వస్తారు. ఇది పరిస్థితి. ఇప్పటికీ సమయం అవుతుంది కాబట్టి చాలామంది వస్తారని కూడా చెబుతున్న పరిస్థితి. బాబు ఎట్లుంటుంది, ఏంటి అసలు విషయం? జై మైసమ్మ, జై జై మైసమ్మ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమికి గాంధారి మైసమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంటుంది. తెలంగాణలో చెప్పుకోదగినటువంటి మరి 3 కోటలు. ఈ 3 కోటల్లో ఒకటి రాసకొండ, ఒకటి వరంగల్ భవనర్ కిలా, మరి 3వది మన గాంధారి కిలా. మరి గాంధారి కిలా చాలా చరిత్ర గల గాంధారి కిలా. గాంధారి కిలా కాకుండా దానికి ఇంకొక పేరు ఏంటంటే గాంధారుల కిల్లా. కిల్లా కిల్లా అంటే కిల్లా సపరేటు, తాలూకా సపరేట్. అది ఆ తాలూకాను బేస్ చేసుకుంటూ మరి రాను రాను మనం గాంధారి కిలాగా మనం పేరు చేసుకోవడం జరుగుతున్నది. ఆ రోజు కాకతీయ రాజులు మరి ఆ పరిపాలన 9వ శతాబ్దంలో జరిగినటువంటి
ఆ పూజ కార్యక్రమాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఆ రాజుల యొక్క పరిపాలన కావచ్చు. మరి 9వ శతాబ్దంలో వాళ్ళు అక్కడికి పరిపాలన చేసినప్పటికీ 14వ శతాబ్దంలో మరి ప్రసిద్ధిలోకి వచ్చేసి మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మా నాయక్పేట్కు సంబంధించినటువంటి పెద్దలు పూజలు చేసుకుంటూ వచ్చేవారని చెప్పేసి పురాణంలో మా పెద్దలు కూడా చెప్పినటువంటి సమాచారం. అట్లాగనే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనము ఈ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. మరి మనము 1990లో మరి గౌరవ శ్రీ కీర్తిశేషులు మధ్య రామచందర్ గారు మరి వారి ఆధ్వర్యంలో మేమంతా కలిసేసి మరి మన నాయక్పేట్ జాతికి ఒక జాతర అంటూ మనం నిర్వహించినట్లయితే మన జాతి అంతా ఒక దగ్గరికి వస్తుంది. ఆ సాంస్కృతి సాంప్రదాయాలను అంతరించిపోకుండా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం అందరం కూడా మరి కలుసుకొని మన పరిచయాలు కూడా పెరుగుతాయన్న ఉద్దేశంతో మరి ఆ రోజు మేమంతా కలిసేసి అక్కడ జాతర నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు నుండి జాతర నిర్వహించితే 90 నుండి నిర్వహించినాము. మరి 93లో ఐటీడీఏ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ మరి గుర్తించి ఆ రోజు 5,000 రూపాయలతోటి మనకు పూజకు సహకరించి ఆ రోజు నుండే ఈ రోజు వరకు కూడా అంటే 1,50,000 దాకా కూడా మనకు పూజకు సహకరించడం జరిగింది. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కొన్ని గిరిజన జాతులకు మరి ఈ యొక్క ఏ జాతికి ఆ జాతికి ఒక పండుగ నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో మరి మాకు కూడా కొంత పండుగ కేటాయించి మరి మాకు కూడా సహకరించి మరి ఈ పండుగ చేసుకోవడానికి అవకాశాలు కల్పించినారు. మరి అదేవిధంగా మేమందరం కూడా ఇక్కడ మా నాయక్పేట్ జాతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోల్బెట్టకు సంబంధించినటువంటి చాలా ప్రజలు మా జాతి వాళ్ళు కూడా మిగతా గిరిజనులు కూడా అందరూ కూడా వచ్చేసి రంగరంగ వైభవంగా మరి ఈ యొక్క గాంధార్కిల జాతర నిర్వహించడం కూడా జరుగుతున్నది. మరి సంవత్సరంలో మనం 2 చేసుకుంటాము. మాఘశుద్ధ పౌర్ణమికి ఫిబ్రవరిలో మనం జాతర నిర్వహించుకుంటాం. ఆషాఢ మాసంలో మనం బోనాలు కూడా నిర్వహించుకుంటాం అమ్మవారికి. మరి ఇలా నిర్వహించుకుంటూ చాలా బాగున్నది. ఇవాళ ప్రభుత్వమే కావచ్చు, అక్కడ ఐటీడీఏ సంస్థనే కావచ్చు, ఇవాళ కమిషనరు ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళంతా అందరూ కూడా మాకు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ మేము ఎందుకనంటే మాకు ఇచ్చిన నిధులలో ఈ కరెంటుకే మనకు ఎక్కువ ఖర్చు కావడం జరుగుతున్నది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జంగలి ప్రాంతం కాబట్టి ఇక్కడ పురుగు బుసి ఏదన్నా పాములు తేళ్ళు ఏదన్నా ఇంకా జంతువులు ఏమన్నా ఇలాంటివి వస్తాయన్న భయంతో మేము అంటే మా అమ్మవారికి పూజ చేసుకుంటానికంటే ఇక్కడేమన్నా జరుగుతుందన్న దాని మీద మేము చూస్తున్నాము. మరి ఈరోజు మేము కలెక్టర్ గారిని కూడా మరి అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా వచ్చేసి మరి ఆ యొక్క కిలని సందర్శించేసి ఫారెస్ట్ వాళ్ళతోటి కూడా మేము చెప్పిన సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. మా భక్తులు ఆ గుట్టపైకి వెళ్ళి మా అమ్మవారిని మొక్కుకోవాలనుకుంటే మరి చాలామంది ఎక్కని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు కొంచెం మెట్లలాగా కొంచెం ఉన్నా సరిపోతుంది, మాకు ఇంకా మిగతాది ఏం అవసరం లేదు అని చెప్పితే ఫారెస్ట్ వాళ్ళతోటి మాట్లాడినారు కలెక్టర్ గారు. అదేవిధంగా అక్కడ కరెంటు కూడా లేదు కాబట్టి అని చెప్పితే కరెంటు గురించి కూడా మాట్లాడదామని, జాతర తర్వాత మాట్లాడదామని చెప్పిండ్రు. మెట్లయితే మేము ఖచ్చితంగా వేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకు కొన్ని నిధులతోటి మేము సోలార్స్ కానీ మిగతా మెట్ల కార్యక్రమాలు కూడా చేస్తారంటే ఫారెస్ట్ వాళ్ళ ఇబ్బందితోటి మరి వాళ్ళు చేయలేకపోయినరు. మరి గతంలో కూడా మనం 1,80,00,000 రూపాయలు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శాంక్షన్ అయితే దాంట్లో ఏకో టూరిజం కింద మనం డెవలప్మెంట్ చేయాలని చెప్పి అనుకున్నారు. మరి మేము కూడా ఏమనుకున్నామంటే ఏకో టూరిజం కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంచెం సౌకర్యంగా ఉన్నట్లయితే ఉంటే ఒక పిక్నిక్ పాట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా అక్కడికి రావడం, చాలామంది స్కూల్ పిల్లలు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళందరి సౌకర్యం కొరకు మరి ఇంత డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది, మేము తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. మేము మినిస్టర్ గారితో మాట్లాడినాం, ఎమ్మెల్యేలతో మాట్లాడినాం, అదేవిధంగా మా కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ తోటి మాట్లాడినాం, ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ పిఓ గారితో మాట్లాడినాం, అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. అందరూ చెప్పండి బాబు, పూర్వము గాంధర్వ రాజులు గాంధారి కన్యలు వచ్చి ఆ ప్రాంతంలో తిరిగేది, జలకాల కోసం వచ్చేదని ఒక చరిత్ర ఉంది. అది నిజమేనా? అసలు ఏంది అది అబద్ధం. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారో వారి సౌకర్యం కొరకు అక్కడ పెట్టుకోవడం జరిగింది. గాంధర్వులు కానీ అలాంటిది కానీ రాలేదు. అది కాదు. ఇందాకనే మరి మీకు తమరికి చెప్పినాము, ఇది గాంధారి కిల్ల కాదు, గాంధర్వుల కిల్ల అంటే తాలూకా పేరు గాంధర్వులు అని చెప్పేసి ఉన్నది. చరిత్రలో కూడా అదే ఉన్నది. మరి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గర ఒక లిపి ఉన్నది. అది అనంతరాజు పెద్దరాజుకు సమర్పించినట్టుగా అక్కడ ఉన్నది. ఆ లిపి కూడా మా పుస్తకంలో ఉన్నది. అది కొంతమంది ఏంటంటే ఒడ్డెరాజులు, ఆ రాజులు ఈ రాజులు అని చెప్పేసి అని అంటున్నారు, కానీ అది ఒడ్డెరాజులు కాదు. ఆ
ఆ లిపిని ఖచ్చితంగా మేము ప్రపంచానికి అంటే మామూలుగా మన ప్రజల్లోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువణువు ఎక్కడ ఏ దేవుడు ఉన్నది, ఎన్ని బావులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ కోటకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తానికి మేము అంటే ప్రజల్లోకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ అది మాత్రం తప్పు అని చెప్పేసి మేము ఒక కుల పెద్దగా ఈ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అధ్యక్షులుగా మరి నేను చెప్పడం జరుగుతున్నది సార్. ఇంకో విషయం చెప్పండి, ఆ కోటకు రక్షణ లేదు, గుప్త నిధుల పేరుతో చుట్టూ అచ్చి తవ్వుతున్నారు, మేము లేని సమయంలో మాకు ఎవరికి తెలియదు, కంప్లైంట్ ఇచ్చినా దాని మీద దర్యాప్తు లేదంటారు, నిజమేనా? అది నిజమే సార్, అది నిజమే. ఎందుకనంటే మేము అక్కడ రాత్రిలో మేము ఉండటానికి కొంచెం మాకు కష్టమైన పని, అక్కడ కరెంటు లేదు కాబట్టి మధ్యాహ్నం అంతా మనం ఉంటున్నాము. మధ్యాహ్నం భక్తుల్లాగా వస్తున్నారు, అక్కడ ఎక్కడెక్కడ ఏమైతున్నదని చెప్పేసి వాళ్ళు చూడడము, రాత్రిలో గుప్త నిధులు జరుగుతున్నాయి. మేము పోలీస్ శాఖకు కూడా చెప్పడం జరిగింది, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ అది అక్కడ ఏంటంటే ఈ కరెంటు లేకపోవడం వల్లనే మరి అలాంటి గుప్త నిధుల కొరకు వాళ్ళు వచ్చి తవ్వడం జరుగుతున్నది. ఒకవేళ కరెంటు ఉన్నట్లయిందంటే మాకు అక్కడ పూజారులు అక్కడే ఉండి అది నిత్య పూజ కొరకు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు రాత్రి పగలు అక్కడ ఉండడానికి ఒక 20 మంది మనకు పూజారులు ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ఉన్నది ఉంటే అలాంటివి జరగకుండా ఉంటాయేమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఏం చెప్తారు బాబు రేపు జాతరను ఉద్దేశించి ఆదివాసీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేమైతే ఆదివాసీ ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడున్న అంటే అన్ని జిల్లాలకు సమాచారం పోయింది. అన్ని జిల్లాల నుండి వస్తున్న భక్తులకు సౌకర్యంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా అమ్మవారికి ఘనమైనటువంటి మొక్కులు అప్పచెప్పాలని చెప్పేసి మరి మేమైతే ప్రజల్ని కోరుకున్నాము. వారు ఖచ్చితంగా మాకు అందరు వచ్చేసి అమ్మవారికి ఎన్నో సంవత్సరాలుగా అడవిలో ఉండి ఆ మొక్కులు తీర్చలేని పరిస్థితులలో ఆ మొక్కులన్నీ కూడా ఇప్పుడు ఈ జాతర సందర్భంగా మరి వేలాది మందిగా వచ్చేసేసి ఆ మొక్కులు అప్పచెప్పేసి ఆ లోటును తీరుస్తారని చెప్పేసి మా యొక్క నమ్మకం. ఇది పరిస్థితి. ఇప్పటికే వీఐపీలకు చెప్పాం, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు ఈ జాతరలో హాజరవుతారని చెబుతున్నారు. అయితే గాంధారి మైసమ్మకు సంబంధించిన ప్రత్యేక పూజలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం, నాయక్పోడు సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా అమ్మవారికి ప్రత్యేక పట్నం ద్వారా ప్రత్యేక పూజలు, ఏటపోతులతో పూజలు జరుగుతాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి చరిత్రను చెబుతున్నారు. చరిత్రను చెప్పి అందరికీ వాస్తవాలు చెప్పే విధంగా చూస్తున్నారు. అందరూ దీనికి సహకరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి వీఐపీలు కూడా కలెక్టర్ నుంచి మొదలుకొని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వరకు, అదేవిధంగా స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా వస్తున్నట్టు ఆదివాసీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓట్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.